8వ రోజు కంప్లీట్ మ్యాన్లో నిజమైన ఆధ్యాత్మికత 1976లో మిత్రుడు రామ చెన్నారెడ్డి గారి ధ్యాన అనుభవాల ద్వారా మొదలైంది. ధ్యానం ద్వారా దీర్ఘకాల వ్యాధులు ఆయనకి ఉపశమించాయి. అనేక అనుభవాలు ఆయనకు కలిగేవి. చక్రాలు చూడటం, యోగులు కనిపించటం మొదలైనది. ఇవన్నీ 1977, 78 సంవత్సరం నాటి సంగతులు. అప్పటి నుండి ఆధ్యాత్మికత్వం వైపు శాశ్వతంగా ఆకర్షితుడు కావటం జరిగింది. 1975లో కోరమండల్ ఫెర్టిలైజర్స్ ఉద్యోగంలో నెలకి 25 రోజులు టూర్ ఉండేది. ఎప్పుడు గ్రామాలు తిరగటమే, రైతులతో మాట్లాడటమే, రైతుల మీటింగులు ఆర్గనైజ్ చేయటమే. కోరమండల్ ఉద్యోగ ధర్మమా అని వాక్చాతుర్యం అలవడింది. అందరినీ ఒక క్షణంలోనే కలుపుకోవటం అలవాటైపోయింది. అవిశ్రాంతంగా తిరగటం అలవాటైపోయింది. అలాగే పేకాట, తాగుడు కూడా అలవాటైంది. అయితే వాటికి ఎప్పుడు బానిస కాలేదు. ఈ కార్యక్రమాలన్నీ ఆటల్లో ఎంజాయ్మెంట్, సైన్స్లో భాగాలు. 1979లో పేకాటను పూర్తిగా మానేయటం జరిగింది. పేకాటలోనూ ఎప్పుడూ ఓటమే. 1975 నుంచి 83 వరకు కర్నూలు హెడ్ క్వార్టర్స్గా మహబూబ్ నగర్ నుంచి నెల్లూరు జిల్లా వరకు రాయలసీమంతా తన సామ్రాజ్యంగా ఉండేది. కోరమండల్లో తొలి 3 సంవత్సరాలే కంపెనీ కోసం చాలా కష్టపడి పనిచేసింది. పనిలో నైపుణ్యంతో పాటు వస్తూనే కంపెనీలో పేరు ప్రతిష్టలు వస్తూనే మిగతా 15 సంవత్సరాలు ఎంతో ఘనంగా గడిచిపోయాయి. 83 నుంచి 89 వరకు సికింద్రాబాద్లోని కంపెనీ హెడ్ ఆఫీస్లో ఉద్యోగం. గ్రోమోర్ న్యూస్ లెటర్కు ఎడిటర్గా కొత్త జీవితం. అప్పటి నుంచి సంపాదకుడి లక్షణాలన్నీ అలవడ్డాయి. అలాగే యావత్ భారతం తిరిగే ఛాన్స్ జీవితంలో సగభాగం ఎప్పుడూ ఆధ్యాత్మిక పుస్తకాలకే అంకితం. 2 రోజులకు పుస్తకం చదివేసేవాడు. ఆధ్యాత్మిక చదివేసేవారు. ఈ బుక్లో నాకు నచ్చింది అన్నీ ఆయన్ని డూడు అనటమేనండి. ఎప్పుడైనా ఆయన ఎప్పుడు చిన్న పెద్ద అని కాదు మాస్టర్స్, ప్రతి ఒక్కరిని గౌరవించటం అనేది మనిషి నేర్చుకోవాలి. నేను ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు పత్రిసర్కి బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తి కూడా రావటం జరిగింది. ఆ ముసలాడి జేబులో ₹1 కూడా ఉండదు అనటం జరిగింది. కొన్ని పదాలు, కొన్ని మాటలు వీళ్ళకి అతి చనువు ఉంది పత్రి గారి పట్ల అని ప్రకటించే నేపథ్యంలో కొంచెం వికారంగా అనిపిస్తూ ఉంటాయి. మేము విఠల్ నగర్లో చెప్పాలంటే మాస్టర్స్ ఒక ఐక్యతకు పెద్దపెట్టుగా జరిగింది. ప్రతి ఒక్కరిని గౌరవించుకునే విధము అనేది నేర్పించడం జరిగింది. ఒకరినొకరు ఎప్పుడు గౌరవించుకోవాలండి. మాట్లాడే విధానం ఎప్పుడు బాగుండాలి. నువ్వు నేను కరెక్టే మాస్టర్స్, మనకన్నా వయసులో వాళ్ళని ఎప్పుడు గౌరవించాలి. అదనేది ఎప్పుడు నేర్చుకోవాలి. ఒక పుస్తకం ప్రింటింగ్లోకి వచ్చింది అంటే అది ఎంతో శాశ్వతమైనది. సో మీకేమనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ అంటే నేను ప్రతిదీ వారిని పత్రిసర్ని గౌరవిస్తూ మాట్లాడుతున్నా. ఈ బుక్లో డూ అనటమే జరిగింది. ఇది ప్రస్తావించవచ్చో ప్రస్తావించకూడదో కూడా నాకు తెలీదు. కానీ అత్యంత విలువైన వ్యక్తి పత్రిసర్. ఆయన అలా సంబోధించటం ఎందుకో నచ్చలేదు మాస్టర్స్ నాకు. ఆమె రైట్ అండి. ఆధ్యాత్మిక మహాసాగరాన్ని సంపూర్ణంగా మదించారు. ఆఫీస్లో కనబడే ప్రతి వారు మసి అయిపోయేవాడు. నువ్వెందుకోసం పుట్టావు, ఎందుకోసం బ్రతుకుతున్నావు అని వారి మీద విరుచుకు పడేవారు. 1975లో కర్నూలు ఉద్యోగులు చేరుతూనే అక్కడ అగ్రి ఫ్రెండ్స్ క్లబ్లో సభ్యుడిగా, కార్యదర్శిగా, అధ్యక్షునిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. దానికి నిధులు సంపాదించటం, కొత్త బిల్డింగ్ కట్టడం, సభ్యత్వానికి పటిష్టం చేయటం ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు 1979 వరకు ముమ్మరంగా సాగాయి. 1981లో ఓ మహావ్యక్తి యొక్క సాంగత్యం, అది కూడా మిత్రుడు రామచెన్నారెడ్డి ద్వారానే. ఆ మహాయోగి శ్రీ సదానంద యోగి, కర్నూలు స్వామీజీ అని పిలిచేవాళ్ళు. 1981 జనవరి 1న ప్రప్రదంగా ఆయన దగ్గరికి వెళ్ళాడు.
1983 మే 22న ఆయన శరీరాన్ని స్వచ్ఛందంగా వదిలిపెట్టేశారు. ఆ 2.5 సంవత్సరాల జీవితం ఆయనకే అంకితం. టూర్ నుంచి కర్నూలుకు వస్తూనే ఉన్న సమయమంతా ఆయన దగ్గరే. ఆయన ఒక చిన్న రూమ్లో ఉండేవారు. రాఘవేంద్ర లాడ్జ్ అని కర్నూలు పాత బస్టాండ్ దగ్గర. రోజు ఆయనకు కాఫీ, సిగరెట్లు, భోజనం అందించటం, సేవలు చేయటం, ఆయన అద్భుత జీవిత గాథలను వినటం అన్నవి జీవితానికి పరిపూర్ణతనిచ్చాయి. 1989లో హైదరాబాద్ నుంచి మళ్ళీ కర్నూలుకు ట్రాన్స్ఫర్. 1990 మేలో సౌరీ గారి ఇంటి మిద్దె మీద ధ్యానం క్లాసులు ప్రారంభం. మొట్టమొదటి బోర్డు పెట్టటం. ఆ బోర్డు పేరు మెడిటేషన్ మరియు ఎన్లైట్మెంట్ సెంటర్. బివి రెడ్డి గారి చలువు వల్ల 1990 డిసెంబర్ 31 కర్నూలు స్పిరిచువల్ సొసైటీ రిజిస్టర్ చేయటం జరిగింది. 1991 అంతా కూడాను పిరమిడ్ కట్టడానికి ప్రయాస. నిరంతరం చందాలు వసూలు చేయటం ఒక పక్క, పిరమిడ్ నిర్మాణం పనులు చూడడం ఇంకొక పక్క, క్లాసులు కండక్ట్ చేయటం మరొక పక్క. వీటన్నిటితో పాటు ఉద్యోగ నిర్వహణ. 1992 ఏప్రిల్లో ఇక ఉద్యోగ బాధ్యత అసంభవమైపోయి ఉద్యోగ విరమణ. ఆ తర్వాత కథ అందరికీ తెలుసు. 1984లో ఊజా ఇంట్లో వేసేవాళ్లు. ఎంతోమంది మాస్టర్లతో సంభాషణలు జరిగేవి. 1985లో డి రామానంద్ ద్వారా ఆటో రైటింగ్ ప్రారంభం. 1986లో బదరీ నారాయణ అనే యోగి మిత్రుడి ద్వారా గ్రూప్లో ధ్యాన అనుభవాలు పరాకాష్ఠ మొదలైంది. భావమరిది ద్వారకానాథ్ యోగ విన్యాసాల పూర్వం. అలాగే జ్ఞానేందర్ యొక్క అద్భుత ధ్యానమయ జీవితం, చందర్ యొక్క కుటింత జ్ఞాన దీక్ష, శ్రీనివాసరావు, ఎన్జే రావు, రంగా మొదలైన వాళ్ళు అనేక యోగ సాధన క్రియలు. ఈ విధంగా 1985 నుంచి 86 దాకా మొట్టమొదటి మాస్టర్స్ గ్రూప్ తయారైంది. అప్పుడే రంగా శ్రీశైలం వెళ్లి 4 నెలలు అడవిలో తపస్సు చేశారు. కర్నూలుకు వచ్చిన తర్వాత 1991లో యూత్ గ్రూప్ మరొకటి తయారైంది. ప్రకాష్, పాల్, న్యూటన్, యుగంధర్ వీళ్లతో రెండో గ్రూప్ స్టార్ట్ అయింది. 1992, 1993 సంవత్సరంలో అనంతపూర్లో గ్రూప్ నెంబర్ 3 మొదలు. ఇందులో ప్రముఖులు సంపత్ కుమార్, విజయ్ కుమార్, ప్రతాప్, గుణకర్, రమణమూర్తి మొదలైన వారు. సొంత ధ్యాన అనుభవాల దగ్గరకు వస్తే కొన్నిసార్లు శరీరం నుంచి బయటకు వచ్చి సిల్వర్ కార్డును చూసుకోవటం జరిగింది. మిగతా జ్ఞానం అంతా ఓజా సంభాషణల ద్వారా, ఆటో రైటింగ్ మెసేజెస్ ద్వారా, పుస్తకాల అధ్యయనం ద్వారా, ధ్యాన బోధన ద్వారా, ధ్యాన అనుభవాలు వినడం ద్వారా సంపాదించింది. జీవితంలో మాంసం ఎప్పుడు ముట్టుకోలేదు. గురుడు ఇంగ్లాండ్ రిటర్న్డ్ అన్నయ్య బలవంతం ద్వారా తినటం జరిగింది. ఆ తరువాత ఎన్నో సంవత్సరాలు ఆమ్లెట్ లొట్ట వేసుకుంటూ తినేవారు. అయితే 89లో దానికి స్వస్తి. జీవితమంతా నెమరు వేసుకుంటే జీవితంలో ఉత్సవం, ఉద్యోగం, జ్ఞాన పిపాస, సోమరితనం లేకుండా ఉండటం, ఎప్పుడు మిత్రులతో కలిసిమెలిసి ఉండటం, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవటం, విద్యలన్నిటినీ అభ్యసించటం, అందరికీ అన్నీ నేర్పించాలనే తపన కలిగి ఉండటం, ఇవన్నీ కొట్టొచ్చినట్లు కనబడతాయి. సుభాష్ పత్రి. ఈ పుస్తకము రచనా సహకారం అందించిన శ్రీ బివి రమణ గారి సందేశం ఏంటో చూద్దామా అండి. పిల్లలందరూ పోలోమంటూ అతన్ని చుట్టుముట్టారు. జీవిత భానుడు నడిమిటి నుంచి పశ్చిమాద్రికి వాలిన రిటైర్డ్ ఉద్యోగి అయినా ఆప్యాయంగా వారిని తడిమి చిరునవ్వులు చిందిస్తూ హుందాగా కారెక్కి వెళ్ళిపోతున్నారు. అతనే కంప్లీట్ మ్యాన్. మెరిసిపోయే సూటు బూటు ధరించిన పెద్ద మనిషి రేమండ్స్ వస్త్ర ప్రపంచం, వారి టీవీ ప్రకటనలో కనిపించే పరిపూర్ణ మానవుడు. కంప్లీట్ మ్యాన్ అంటే భార్య, పిల్లలు, సంసారం, ఉద్యోగం, సక్రమంగా నిర్వర్తించిన బరువు బాధ్యతలు, రిటైర్ అయిన తర్వాత భద్ర జీవనం, సమాజంలో కాస్త పలుకుబడి, ఇవేనా? అయితే ఇవే సంఘంలో చాలా మంది పూర్ణ పురుషులే ఉన్నట్లు లెక్క. మరి అలాంటి మహానుభావులు, పూర్ణ పురుషులు కూడా జీవిత పరమార్థం గురించి తెలుసుకోవడానికి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి
ఏతించడంలోని ఆంతర్యం ఏమిటో. నిజానికి పరిపూర్ణ మానవుడంటే ఆత్మజ్ఞాని, దివ్యజ్ఞాన ప్రకాశం కలిగినవాడు, ఇహలోకంలోనే పరలోక జీవన ఔన్నత్యాన్ని గడిపేవాడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, భూమి మీద భగవత్ పాదచారి, ధ్యాన రసస్ఫోరకత్వం, సజీవ జల ప్రవాహ సదృశ్య రూపం. ఆ దివ్య మంగళ రూపాన్ని చూస్తూనే చిన్న పెద్ద ముసలి ముతక తారతమ్యాలే లేకుండా సర్వులు పసిబిడ్డ వల్లే కేరింతలాడతారు. మీరు పసిపిల్లలైతే తప్ప దేవుని సామ్రాజ్యంలోకి అడుగుడలేరు అని జీసస్ అన్నట్లు తన ఆత్మీయ లోక బిడ్డలతో ఆయన ఆటలాడతారు, పాటలు పాడతారు, డాన్స్లు ఆడతారు, వీరంగం చేస్తారు, కసురుతారు, విసురుగా చేతులు జూలిస్తారు, ముద్దుగా శిరస్సు ముద్దాడుతారు, బోధ చేస్తారు, బుద్ధులు చెప్తారు, ముద్దలు తినిపిస్తారు, పిల్లంగడ్డితో కోలాటమాడుతారు, కొండలు కోనలు వెంబడి పరుగులు తీయిస్తారు, అడవుల్లో ఆర్కెస్ట్రా నిర్వహిస్తారు. ఈ రోజుల్లో ఉంటే రేపు మరో చోట ప్రత్యక్షమై మందహాసం చేస్తారు. అన్నింటా తానే జ్ఞానజ్యోతులు విరజిమ్ముతూ సూర్య తేజుడే ప్రకాశిస్తాడు. తన ఇంద్రజాలకత్వంతో మంత్రపుష్పాలు పూయిస్తారు. ఇంతకీ ఆ ధృవతార మరెవరో కాదు, బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ. మిగతా చాలా మంది చెప్తున్నట్లు అది కనిపించింది, ఇది వినిపించిందంటూ నాకు ఏ అనుభవాలు రాలేదు. కానీ అయితే నేను ప్రత్యక్షంగా చూసి చెక్ చేసుకుని అనుభూతి చెందిన విషయాలను మాత్రమే వినమ్రంగా మీ ముందుంచుతున్నాను. ఇందులోని తప్పొప్పులకు నేనే బాధ్యుణ్ణి. నా అంతర్ధారకు పత్రిజీ జలోద్భవం, ఆధ్యాత్మిక జీవన తృష్ణ, ప్రత్యక్షానుభవమే ఏకైక సాక్ష్యమన్నారు కదా పెద్దలు. శ్రీ సుభాష్ పత్రి నా ఏకతార. దాన్ని ప్రియంగా మీటినప్పుడు ఏతించిన శబ్ద ఉషస్సే నా ఈ విశిష్ట అనుభవాల రసమై జగత్తు. నా జీవిత వర్ణమాలను ఆరుబయలు ఆరవేసి దాన్నుంచి వర్ణద్రవ్యాలను పిండి చెలించి చికిలించి చమత్కరించి శోభనోత్సవ వేళ దృశ్యమానమొనర్చిన ఆ అవతార పురుషునికి కృతజ్ఞతాంజలులు. ఈ భూమి మీద పుట్టినందుకు ఈ ధరిత్రి పరిరక్షణ మనందరి నైతిక బాధ్యత. ఆ మహత్తర బాధ్యతను మోస్తూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీల స్థాపన ద్వారా వసుదైక కుటుంబం నిర్మిస్తున్న ఆ పరిపూర్ణ మానవుడికి నమస్సులు. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ, ఓ కంప్లీట్ మ్యాన్, పరిపూర్ణ మానవుడు అంటున్నారు బివి రమణ. ఓకే మాస్టర్స్, ఇక్కడ ఎప్పుడు కూడా మనం ముందు మాట అనేది చెప్పుకుంటూ ఉంటాం కదా. సో మరి అసలు పత్రి సార్ అంటే ఏంటి కంప్లీట్గా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మందేనండి. సో ఈ బుక్ ద్వారా కంప్లీట్ మ్యాన్ ఎలా, ఆయన ప్రయాణం, ఆయన సంపూర్ణం అన్నీ కూడా మనం తెలుసుకుందామా. మరి రేపటి రోజున మరింత జ్ఞానం పంచుకుందామా. థ్యాంక్ యూ.